జనగామ జిల్లా కేంద్రంలో ప్రెసిడెంట్ సొసైటీకి చెందిన భూములను కాపాడాలని కోరుతూ పాస్టర్లు సంఘ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రెసిడెంట్ పరిధిలోని సర్వే నెంబర్ 87, 88, 89లకు సంబంధించిన భూముల విషయంలో ఎవరు కొనుగోలు చేయవద్దంటూ న్యాయస్థానం స్టే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటిని లెక్క చేయకుండా అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఇక సన్మారియా స్కూల్ యాజమాని తుమ్మా జగన్మోహన్ రెడ్డి వెనుక ఉండి కొంతమందితో కలిసి అక్రమంగా భూమి వద్ద ఉన్న గోడను కూలగొట్టారని ప్రెసిడెంట్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనపై డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్న భూములను దౌర్జన్యంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని, డబ్బు బలంతో భయపెట్టే ప్రయత్నం జరుగుతుందని వారు ఆరోపించారు. తమ భూములను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అక్రమాలను ఉపేక్షించబోమని ప్రెసిడెంట్ సొసైటీ సంఘం స్పష్టం చేసింది. ఈ ఘటనపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పాస్టర్లు డిమాండ్ చేశారు. మళ్ళీ నేను పొద్దున అప్రోచ్ అయ్యాము సార్ ఈ కోర్టు ఆర్డర్ చేపట్టి సార్ ఓకే అని చెప్పారు. తర్వాత యాజ్ పర్ CS 124 అనే కేసులో జనగాం సర్వే నెంబర్ 87, 88, 89 సంబంధించిన ల్యాండ్స్లో పుణ్య కమిషన్ చెప్పిన ప్రకారం అన్ని సేల్స్ ఏవైతే PABC వాళ్ళు చేశారో అన్నీ క్యాన్సిల్ చేయబడినవి. తర్వాత కొత్తగా ఎవరైతే వచ్చి ఇలా ఎంక్రోచ్మెంట్ అవుతారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని సార్ చెప్పారు. తర్వాత క్రిమినల్గా బుక్ చేసిన సార్ ఇన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు తెలియకుండా నైట్లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ప్రహారీ కూడా ఉలగొట్టి, తర్వాత రుదర్ఫోర్డ్ స్కూల్లో ఉన్న గూడెం కొలగొట్టి దాంట్లో డోర్ పెట్టారు. దాని గురించి కూడా మేము దాన్ని సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ సర్వే నెంబర్ 89లో ఎవరైతే కొన్నారో కానీ లోకల్లో ఉన్న తుమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన రాకుండా వేరే వాళ్ళని బక్క లక్ష్మణ్, బక్క చిన్ని, తిపారపు విజయ్, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి మా ప్రెసిడెంట్ ప్రహారీ కూడా కూలగొట్టి దానికి వే చేసి లోపల జరిగింది. మేము యాజ్ ఎ ప్రొటెక్షన్ కమిటీగా వచ్చి మేము అన్ని గోడ పెట్టి వెళ్తే తర్వాత మళ్ళీ నైట్ 9 o'clock ఇట్లా మళ్ళీ అన్ని కూలగొట్టి జరిగింది. మరి జగన్ రెడ్డి ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నాడు. వారిని మేము ఖండిస్తున్నాం. పొల సమాజం తరఫున మరి వాళ్ళను రౌడీ సీటర్ కింద బుక్ చేయాలని మేము పోలీసు వారిని, మరి న్యాయశాఖ వారిని, కలెక్టర్ గారిని, మరి MRO గారిని వీళ్ళందరినీ కూడా మేము మనవి చేస్తున్నాం. ఇలాంటి దుర్ఘటన ఇంకొకసారి జరగకుండా మళ్ళీ నేను పొద్దున అప్రోచ్ అయ్యాము